హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే కొత్త ఫోన్ తీసుకున్నాను. సో ఎప్పుడు మేమైతే అమెజాన్లోనే ఆర్డర్ చేస్తాం. బట్ ఈసారి అయితే ఏంటంటే ఫ్లిప్కార్ట్లో పెట్టామన్నమాట. ఇది గెలాక్సీ A56 5G అనమాట. సో మొబైల్స్ అన్నీ పనికిరాని ఫోన్లన్నీ ఉన్నాయి ఇంట్లో. కాకపోతే వాటిలంతా కూడా ఆఫీస్ యాప్స్ అయితే సపోర్ట్ చేయడం లేదనమాట. సో అందుకనేసి సడన్గా తీసుకోవాల్సి వచ్చింది ఫోను. అప్పుడైతే సేల్ కానీ ఏం లేదనమాట నేను తీసుకున్నప్పుడైతే. తీసుకున్నాక సేల్ అయితే వచ్చింది. ఎందుకంటే ఇంకా సడన్గా యాప్స్ అన్నీ వర్క్ అవ్వకపోయేసరికి సో అందుకని తీసుకోవాల్సి వచ్చింది. లేకపోతే తీసుకోను. నాకైతే పెద్ద మొబైల్స్ పిచ్చి అవంతా ఇది ఏం లేదు. ఏదైనా ఓకేలే అనేటట్లే ఉన్నా నేనైతే మాత్రము. అయితే మంచిగా వర్క్ అయితే చాలు అని నేనైతే ఏమీ చూడలేదు ఏ ఫోను ఎట్లా ఏంటి అనేసి. ఇంకా సామ్సంగ్లో అయితే బెస్ట్. ఇంకా రిమైనింగ్ నాకంత ఏది తీసుకోవాలనే థాట్ అయితే అసలు లేదనమాట. సో ఏదో ఒకటి తీసుకునే దాని బదులు కొంచెం బెస్ట్గా శాంసంగే తీసుకుందాము అనేసి తీసుకున్నాను. నేను తీసుకున్నప్పుడు బాగానే పడింది అనమాట కాస్ట్. ఏ ఆఫర్ అయితే లేదు. ఇంకా ఆఫర్ లేకుండానే తీసుకున్నాను కాబట్టి కొంచెం ఎక్కువే పడింది అనమాట ఈ ఫోన్ అయితే. సో చూద్దాం ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేసి. అంటే రివ్యూస్ తీసుకున్నా చూసినాను ఎట్లా వర్క్ అవుతాయి ఏంటి అనేసి. సో ఇప్పుడు చూసినా కూడా ఏమే పెద్ద యూజ్ ఏం లేదులే కానీ రివ్యూస్ చూసినంత మాత్రాన. మీకు ఏ ఫోన్ ఇష్టమో ఏంటి అనేది అయితే నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.